కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బహిరంగ లేఖ రాశారు. కేటీఆర్ హరీష్ రావు టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు మల్లు రవి. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కేటీఆర్ హరీష్ అడ్డుకుంటున్నారు అన్నారు. హైడ్రా మూసీ బ్యూటిఫికేషన్ ను వ్యతిరేకిస్తే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నట్టే అన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు అన్నారు మల్లు రవి. రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటోన్న కేటీఆర్ హరీష్ ను కేసీఆర్ కంట్రోల్ చేయాలి అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేసేలా బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచించాలి అన్నారు. హైదరాబాద్ లో వరదలను నివారించడానికే హైడ్రా మూసీ ఆపరేషన్స్ అన్నారు మల్లు రవి. హైడ్రా మూసీ ప్రాజెక్ట్స్ వెనుక దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయన్నారు. హైడ్రా మూసీ ఆపరేషన్ తో హైదరాబాద్ ప్రజల జీవితాలు మెరుగుపడతాయని చెప్పారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది అన్నారు మల్లు రవి. మూసీ సుందరీకరణ చేపట్టాలని కేసీఆర్ కూడా భావించారు. ఇది బీఆర్ఎస్ నేతలు మర్చిపోయారేమో అన్నారు. మూసీని పునరుద్ధరించడం వల్ల పర్యావరణం, ప్రజారోగ్యం మెరుగుపడుతుంది అని చెప్పారు. హైదరాబాద్ లో స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నారు మల్లు రవి. లండన్ లోని థీమ్స్, చైనాలో యాంగ్సింగ్, యూరప్ లో రైన్ రివర్ ప్రాజెక్టులే లక్ష్యంగా వాటిని చూసి ఇక్కడ ఈ సుందరీకరణ చేపడుతున్నామని చెప్పారు. కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి రాసిన బహిరంగ లేఖని చూస్తున్నాం. ఈ లేఖకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఇంకా లేఖలో ఏముంది? చాలా క్లియర్ గా చెప్పారు. మూసీ రివర్ బ్యూటిఫికేషన్ కు సంబంధించి, అట్లాగే హైడ్రాకు సంబంధించి మీ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో కేటీ రామారావుతో పాటుగా హరీష్ రావు వీరిద్దరు కూడా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా అదుపు చేయాలి, వారికి చెప్పాలి అనేది అయితే కేసీఆర్ కు రాసిన లేఖలో మల్లు రవి స్పష్టం చేశారు. దాంతో పాటుగా పర్యావరణానికి సంబంధించి హైదరాబాద్ ఫ్లడ్స్ కు సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్ ఫ్లడ్స్ కు సంబంధించి మూసీ పరివాహక ప్రాంతంలో, మూసీ రివర్ బెడ్ లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా ప్రతిసారి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి మరొకసారి హైదరాబాద్ కు సంబంధించిన సేఫ్టీ మెజర్స్ ను ఆలోచించే ఈ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం చేపట్టింది. ఇది గతంలో మీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే, కాకపోతే అప్పుడు మీరు పూర్తి చేయలేకపోయారు. సో దాన్ని మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. అప్పుడు మీరు దాంట్లో విఫలమైన సంగతి గుర్తుంచుకోవాలనేది అయితే లేఖలు స్పష్టం చేశారు. దాంతో పాటుగా హైదరాబాద్ ప్రజల జీవితాలను మార్చడంతో పాటుగా దీర్ఘకాలిక ఆస్తులను పరిరక్షించడమే ధ్యేయంగా ఈ రెండు కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వీటిపైన విమర్శలు చేయడం కరెక్ట్ కాదనేది అయితే చెప్పారు. లండన్ కు సంబంధించిన థేమ్స్ నది, అట్లాగే చైనాకు సంబంధించిన యాంగ్జీ, యూరప్ లోని రెయిన్, ఇట్లాంటి వాటి నమూనాలను చూసిన తర్వాత కూడా హైదరాబాద్ పై మీరు ఇట్లాంటి ఆరోపణలు చేయడం, మీ పార్టీ ఇట్లాంటి చర్యలకు దిగడం అనేది ఇది కరెక్ట్ కాదు అంటూ మల్లు రవి తన లేఖలో పేర్కొన్నారు. సో ఇది కొంత కాంగ్రెస్ తో పాటుగా అటు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టడానికి ఈ లేఖ అయితే వాడినట్టుగా తెలుస్తుంది. మల్లు రవి కూడా ఇప్పటికే లేఖను రిలీజ్ చేశారు. కేసీఆర్ కి రాసిన బహిరంగ లేఖగా మల్లు రవి చెప్తున్నారు. రైట్ ప్రభాకర్.